మనం ఈరోజు కోపం గురించి డిస్కస్ చేద్దాం. యాక్చువల్గా మనకు కోపం ఎప్పుడు వస్తుంది అంటే వేరే వాళ్ళు ఎవరి బిహేవియర్ వాళ్ళ బిహేవియర్ ఫలానా విధంగా ఉండాలి అని ఒక డిజైర్ ఉన్నప్పుడు మనకు కోపం వస్తుంది. ఎవరి బిహేవియర్ మన చేతిలో లేదు. అట్ ద సేమ్ టైం చాలామందికి కోపం వస్తూ ఉంటుంది, ఇతరుల మీద దాడి చేస్తూ ఉంటారు. అంటే మాటలతో కావచ్చు, వర్బల్గా మాట్లాడవచ్చు, లేకుంటే కొంతమంది అవుట్ బర్స్ట్ అయ్యి వేరే వాళ్ళను భౌతికంగా దాడి కూడా చేసేవాళ్ళు ఉండవచ్చు. ఇప్పుడు వీటినన్నిటినీ ఎలా హ్యాండిల్ చేయాలి అని అంటే, యాక్చువల్గా ఇప్పుడు ఒక వ్యక్తి మన మీద కోపం చూపించాడు అనుకుందాం. మనం తిరిగి అతని మీద కోపం కానీ కోపం చూపించడం కానీ, అనైతికంగా కానీ ప్రవర్తించడం కానీ చేస్తే అది ఆ తప్పు ఒప్పు అవుతుందా? కాదు, అలా కాదు. ఇది కూడా తప్పే అవుతుంది. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే, మరి కోపాన్ని అణుచుకుందామా అంటే, ఆ కోపాన్ని మనం అణుచుకుంటే మనకు ఇంకొక ప్రాబ్లం రావచ్చు. అంటే మానసికంగా కొంత ఇబ్బంది, స్ట్రెస్ గురి కావచ్చు. ఇంకా ఈ స్ట్రెస్ వల్ల శారీరకంగా కూడా కొన్ని ప్రాబ్లమ్స్ రావచ్చు. ఇప్పుడు ఏం చేస్తే ఈ కోపం నుంచి మనం బయటపడవచ్చు అంటే, ఇక్కడ ఎవరి ప్రవర్తనను మన చేతిలో లేదు. అది ఎవరైనా కావచ్చు, వాళ్ళ ప్రవర్తన మన చేతిలో లేదు. అతని ప్రవర్తన అతని ఇష్టం, అది అతని హక్కు. మనకు ఇష్టమైతే మనం అతనితో కంటిన్యూ చేయొచ్చు, లేకపోతే లేదు, అంతేకాని ఖచ్చితంగా అతను ఇలాగే బిహేవ్ చేయాలి అనుకున్నప్పుడు మనకు ఖచ్చితంగా కోపం వస్తుంది. ఇప్పుడు ఒక అబ్బాయి ఉన్నాడు, కాలేజీలో చదువుకుంటున్నాడు. ఫస్ట్ అతనికి కాలేజీలో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు, ఈ కాలేజీలో ఐఐటి ఇంకా ఐఏఎస్కి ప్రిపేర్ అయ్యేటట్టు చేస్తాము, చాలా బాగా ఉంటుంది కోచింగ్ అది ఇది అని చెప్పి అతన్ని అడ్వర్టైజ్మెంట్ ఇస్తే అతను జాయిన్ అయ్యాడు. ఎక్కడో ఏదో ఫస్ట్లో బాగా చెప్పేవారంట, ఆ తర్వాత ఏదో ఒకసారి కాలేజీలో ఏమైందంటే ఏదో స్పోర్ట్స్ కాంపిటీషన్ పెట్టారు. ఆ స్పోర్ట్స్ కాంపిటీషన్లో అతను అనుకోకుండా వాళ్ళ లెక్చరర్స్తో గొడవ పడ్డాడు. ఆ లెక్చరర్స్తో గొడవ పడ్డం అది వాళ్ళను ఏమని చెప్పాడంటే, మీ బిహేవియర్ ఇలా కాదు, ఇలా ఉండాలి అని చెప్పి వాళ్ళతో ఆర్గ్యుమెంట్ చేశాడు. అది చిలికి గాలివానలాగా చాలా పెద్దదయ్యింది. లెక్చరర్స్తో గొడవలు అయ్యాయి. ఆ తర్వాత అది ప్రిన్సిపల్ వరకు వెళ్ళింది. అతను సస్పెండ్ అయ్యాడు. అతను ఒక సైకాలజిస్ట్ని కన్సల్ట్ అయితే అతను ఏమని సమాధానం చెప్పాడంటే, సరే అక్కడ చూస్తే చాలా చాలా చండాలంగా ఉంది, చాలా నీచంగా ఉంది ఆ కాలేజ్. ఫస్ట్ ఏమో ఒక విధంగా చెప్పారు, ఆ తర్వాత ఇప్పుడు చూస్తే వాళ్ళ బిహేవియర్ ఒక రకంగా ఉంది. అంటే ఆ కాలేజే కాదు, ఈ సొసైటీ అంతా అలాగే ఉంటుంది. ఫస్ట్ ఒక రకంగా మనల్ని ఎంటర్ప్రైట్ చేస్తారు, ఆ తర్వాత అక్కడికి వెళ్ళినాక ఆ అడ్మిషన్ అయిపోయినాక ఇంకొక రకంగా వాళ్ళ ప్రవర్తన ఉండవచ్చు. మనకు నచ్చితే మనం కంటిన్యూ అవుతాం, లేదంటే లేదు. అంతేకాని ఆ కాలేజీకి బుద్ధి చెప్పాలని, ఆ కాలేజీ యాజమాన్యానికి, లెక్చరర్స్కి బుద్ధి చెప్పడం అది మన బాధ్యత కాదు. దీనివల్ల ఏమవుతుంది అంటే మనకు అది మరింత నష్టానికి గురి చేయవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఇతనికి ఒప్పిస్తాము, ఇతనికి నేర్పిస్తాము, ఇది తప్పు ఇది ఒప్పు అని చెప్పి. ఇలా ఎంతమందికని మనం నేర్పిస్తాము? అందరూ అలాగే ఉంటారు, ఈ సమాజంలో అందరూ అలాగే ఉంటారు, వాళ్ళ బిహేవియర్ అలాగే ఉంటుంది. అలా బిహేవ్ చేయడం వాళ్ళ హక్కు. వాళ్ళతో కంటిన్యూ కావాలా లేదా అన్నది అది మన ఒపీనియన్, మన ఇష్టం. అది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం నేను నా బ్లాగ్లో ఇచ్చాను, నా బ్లాగ్ని ఫాలో కండి. థ్యాంక్ యూ.